రా నందిని, కూర్చో. అమ్మా కూర్చో. ప్రియా కూర్చో. కూర్చోమ్మా. కూర్చోండి. నువ్వు టీ తీసుకుంటావా, కాఫీ తీసుకుంటావా? ఏం వద్దర్చన. యాక్చువల్లీ నేను వచ్చిన కారణం ఏంటంటే బాబు గురించి అన్ని విషయాలు గోపి నాకు చెప్పాడు. చాలా బాధ అనిపించింది. నువ్వు బాధపడుతుంటావని నిన్ను ఓదార్చి వెళ్దామని వచ్చాను. కానీ నేను వచ్చేసరికి బాబు ఇక్కడే ఉన్నాడు. అది ఇప్పుడే నాకు చూపించి వెళ్దామని తీసుకొచ్చారు. వాణ్ణి చూశాక నీ మొహంలో ఆనందం స్పష్టంగా తెలుస్తోంది. సరే, నీ కాఫీ తీసుకురమ్మంటావా? అర్చన, ఇప్పుడు నువ్వేమిచ్చినా నేను తీసుకోను. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. కోపమా? నా మీద ఏమైంది? నా కష్టాల గురించి గోపికి చెప్పొద్దని చెప్పాను కదా, మరి నువ్వెందుకు చెప్పావు? అందుకే నా కోపం. తప్పుగా అనుకోకు నందిని. మా మధ్య అసలు ఎలాంటి దాపరికం ఉండదు. కాస్త ముందు వెనక చెప్పేసుకుంటాము. అదీ కాక నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను చెప్పకుండా ఎలా ఉంటాను? మీ మధ్య దాపరికాలు ఎలా లేవో నాకు గోపికి మధ్య కూడా అలాగే ఏ దాపరికాలు లేవు. కానీ నా విషయం చెప్పకుండా ఉండడానికి కారణం ఉంది కదా, అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నిజం దాచానని గోపి నా మీద అరిచాడు. అయ్యో, నేను కోపం తెచ్చుకోవద్దన్నాను. నన్ను తప్పుగా అనుకోకు. అయ్యో అర్చన, నేను తమాషా కన్నాను, పర్వాలేదులే. నందిని, నమస్కారం అండి. నమస్కారం అల్లుడు గారు. బాగున్నారా? కూర్చోండి అత్తయ్య గారు. ఏమ్మా ప్రియా, బాగున్నావా? బాగున్నాను బావా. కూర్చోమ్మా. నందిని, బాగున్నావా? బాగున్నాను. నువ్వు నిన్న బాబు గురించి చెప్పావు కదా, అందుకే అర్చనకి ధైర్యం చెప్దామని వచ్చాను. ఏమండి, కార్లన్నీ అమ్మేశారా? లేదర్చన, అన్ని కార్లు రెడీ అయిపోయాయి. 2 కార్లు మాత్రమే అమ్మగలిగాను. అయ్యో, ఇంకా 8 కార్లు ఉన్నాయి. ఏమండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కార్లు అమ్మకపోతే కంపెనీ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అర్చన, ఎందుకంత కంగారు పడతావు? అసలే తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వచ్చాడు. నువ్వు కంగారు పడి గోపిని ఇంకా కంగారు పెడితే ఎలా? అవును గోపి, నువ్వు కార్ల మార్కెటింగ్ కోసం ఏం చేశావు? అంటే అదే, కార్లు ఎలా అమ్ముతున్నావు, అవి అమ్ముడుపోవడానికి ఏ స్టెప్స్ తీసుకుంటున్నావు, నీ మార్కెటింగ్ చూసేవాళ్ళెవరు? అవన్నీ నాకేం తెలియదు నందిని. కాకపోతే నాకు 2-3 బ్రోకర్స్ ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్లే నాకు హెల్ప్ చేశారు. కానీ వాళ్ళని అడుగుతుంటే ప్రస్తుతం సీజన్ లేదు, ఆఫ్ సీజన్ అంటున్నారు. బ్రోకర్స్ ని నమ్మితే అంతే గోపి. బ్రోకర్స్ కన్నా మనమే స్ట్రైట్ గా పబ్లిక్ ని అప్రోచ్ అయితే చాలా బెటర్. డైరెక్ట్ గా పబ్లిక్ అటాచ్మెంటే బిజినెస్ కి సీక్రెట్. పబ్లిక్ కి రీచ్ అవ్వకపోతే బిజినెస్ లో సక్సెస్ కాలేము. నీ కార్ల గురించి, నీ కంపెనీ గురించి పేపర్లో యాడ్ ఇవ్వు, కేబుల్ టీవీలో యాడ్ ఇవ్వు, పోస్టర్స్ వేయించు, పాంప్లెట్స్ పంచు, వాల్ రేటింగ్ చేయించు, ఎస్ఎంఎస్లు పంపించు. ఎస్ఎంఎస్లా? అలా కూడా చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు. బల్క్ ఎస్ఎంఎస్లు పంపే కంపెనీలుంటాయి. ఎస్ఎంఎస్ మాత్రం మనం టైప్ చేసిస్తే చాలు. 1 నిమిషంలో 1000 నుంచి 10,000 మందికి ఎస్ఎంఎస్ రీచ్ అయ్యేలా చేస్తారు. 10,000 మందిలో మనకు 10 మంది దొరికినా బిజినెస్ సక్సెస్ అయినట్టే కదా. గోపి, ఇవన్నీ కూర్చుని చేయొచ్చు. ఇవన్నీ వదిలేసి బ్రోకర్స్ ఎందుకు చెప్పు? ఒకటి విను, పబ్లిసిటీ లేకుండా బిజినెస్ లేదు, బిజినెస్ లేకుండా లాభం లేదు. అంటే నందిని, అవన్నీ ఎలా చేయాలో నాకు తెలీదు. చాలా సింపుల్ గోపి. నీ ఫోన్ ఇవ్వు, ఎస్ఎంఎస్ చేస్తాను. ఇదిగో గోపి. నందిని, ఇందులో ఏం టైప్ చేసావు? లోయెస్ట్ ప్రైస్, బెస్ట్ సర్వీస్, అర్చన కార్స్. యూ కెన్ బై ఆర్ సేల్ యువర్ కార్, 1 year ఫ్రీ సర్వీస్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ అవర్ మోటో. నందిని, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అన్ని రకాల కార్లు కొంటాం, అమ్ముతాం.
మనం ఎన్ని కార్లు కొన్నా అమ్మినా ఏదో ఒకటి ఫ్రీ అంటేనే కదా వాళ్ళకి ఆశ. అందుకే మీ దగ్గర బండి కొన్న వాళ్ళకి 1 సంవత్సరం ఫ్రీ సర్వీస్ అన్నాం. అది న్యాయమే కదా. ఆ తర్వాత అర్చన కార్స్, కంపెనీ అడ్రస్, ఫోన్ నంబర్ అన్ని SMS చేస్తే సరిపోతుంది. నందిని, అలా చేస్తే మనకి పార్టీలు వస్తారా? ఖచ్చితంగా వస్తారు. ఇలా SMS చేయడానికి పెద్దగా ఖర్చు కూడా అవదు. 1000 మందిలో 10 మంది వస్తే చాలు కదా. ఏ అర్చన, నేను చెప్పింది కరెక్టే కదా? అవునండి, నందిని చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అవునచ్చరా, నందిని చెప్పినట్టే చేద్దాం. ఆ, తనంటే బాగా చదువుకుంది, మనమేం చదువుకోలేదు కదా. సరే నందిని, నువ్వు చెప్పినట్టే పంపిస్తాను. ఉమ్. అంతా మంచి జరుగుతుంది గోపి. సరే, నేను బయలుదేరుతాను. సరే. ఏంటి గోపి, ఇంత మంచి ఐడియా ఇచ్చా కూడా నన్ను డ్రాప్ చేయవా? అయ్యో అయ్యో, భలేదానివే, తప్పకుండా డ్రాప్ చేస్తాను. అర్చన, నందిని దింపొస్తాను. సరే అండి. అత్తయ్య గారు, తనని దింపొస్తానండి. వస్తాను ప్రియా. రా నందిని. వస్తారా అర్చన? అమ్మా, ఉండి కాఫీ తీసుకొస్తాను. కాఫీ వద్దు, ఏమీ వద్దు. ఆ నందిని స్నేహం మీ ఆయనకి అంత మంచిది కాదు. ఏంటమ్మా నువ్వనేది? ఏంటంటే ఆ అమ్మాయి అలా రాసుకు పుసుకు తిరగడం ఏమిటి? నీ కళ్ళ ముందే అల్లుడు గారు జేబులోంచి ఫోన్ తీసి మాట్లాడుతోంది. పైగా ఏమంటోంది? నాకు గోపికి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు అంటుంది. సాంప్రదాయ కుటుంబాల్లోని ఆడపిల్ల అలా మాట్లాడదు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నందిని చాలా మంచి అమ్మాయి. మనకొచ్చిన సమస్యకి ఎంత చక్కగా పరిష్కారం చూపించింది. అలాంటి అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే నాకు నచ్చదమ్మా. నాకు ఆయన మీద, ఆ నందిని మీద చాలా నమ్మకం ఉంది. ఉంటే ఉండొచ్చే, కానీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. తర్వాత నేనేదైనా అంటే నువ్వు బాధపడతావు. అమ్మా, అక్క చెప్తుంది కదా, ఇక వదిలే. కాఫీ తీసుకొస్తాను, ఉండండి. దానన్నా దా 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 దా. కూర్చుందామా? ఇదిగోండి కాఫీ. వేడి సరిపోయిందో లేదో చూడండి. సరిపోయిందిలే. రారా ఆకాష్. ఏరా, కాఫీ ఇవ్వమంటావా? వద్దమ్మా. సరే. ఆకాష్, శాలరీ వచ్చిందా? తీసుకొచ్చావా? అర్జెంటుగా ఒక 3000 అవసరం పడ్డదిరా, కొంచెం అడ్జస్ట్ చేస్తావా? ఏంటే ఎప్పుడు ఏదో ఖర్చు డబ్బులంటావ్? మీ నాన్నకిప్పుడు ఉద్యోగం కూడా లేదు. సంసారం వీడి సంపాదన మీదే సాగాలి. ఇప్పుడు ఈ ఖర్చుంది 5 ఇవ్వు, ఆ ఖర్చుంది 10 ఇవ్వంటే ఎలా? ఆకాష్, నిన్నే చెప్దామనుకుని మర్చిపోయాను. కిరాణా షాప్ బాకీ చాలా ఎక్కువైంది. ఇంటి ఖర్చులు కాస్త తగ్గించుకుని అతని బాకీ కట్టేద్దాం. రేపిస్తావా? ఏంట్రా డల్గా ఉన్నావు? ఆకాష్, నీ వాలకం చూస్తుంటే జీతం ఇచ్చినట్లేరే. ఇచ్చారమ్మా. ఇదిగో అమ్మా. ఏంట్రా డబ్బు ఎక్కువ కనపడుతుంది? ఇంక్రిమెంట్ బోనస్ ఏమైనా ఇచ్చారా ఏంటి? లేదు నాన్న, మొత్తం అకౌంట్ సెటిల్ చేసి పంపించారు. ఏంట్రా నువ్వు అనేది? మీరే అన్నారు కదా నాన్న, ప్రైవేట్ కంపెనీలు మిషన్లో వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారని. ఆ మాట నా విషయంలో కూడా నిజమైంది. నేను ఎన్నో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి కంపెనీ క్రెడిబిలిటీ పెంచాను. కానీ అన్నీ మర్చిపోయి ఒక్క తప్పు వదిలేలేక నేను ఉద్యోగం నుంచి పీకి పారేశారు. నువ్వు తప్పు చేయటం ఏంట్రా? ఓ పార్టీతో అగ్రిమెంట్ కావాలి. పార్టీ సరిగ్గా లేదని అవాయిడ్ చేశాను. అతనేమో ఎండీకి ఫోన్ చేసి నేను లంచం అడిగానని డ్రామా క్రియేట్ చేశాడు. అతని వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగకుండా
ఉద్యోగం నుంచి తీసేశారు నాన్న. నేనెంత చెప్పినా నా మాట వినలేదు. రేయ్, ఈ కుటుంబానికి నువ్వే ఆధారం అనుకుంటే ఇలా అయింది ఏంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? నేనేమన్నా అంటే సర్రున ఒంటికాల మీద లేస్తుంది అమ్మ. నాకు తెలిసినంత వరకు ఈ అనర్థాలన్నిటికీ కారణం ఇదిగో చడీ చప్పుడు లేకుండా మొద్దు రాచిప్పలా నిలబడిందే ఈ జాతకం తక్కువ జాణే. ఈవిడ గారు అడుగు పెట్టింది దుక్కలాగా ఉన్న మనిషి మీరు జబ్బున పడ్డారు. నిక్షేపంలాగా ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. ఇక డబ్బు కనబడదు. ఆ తర్వాత ఒక్కొక్కటి పోతాయి. దరిద్రపు కొట్టుదే తిష్ట వేసింది. చూడదునా, జరిగే ప్రతి నష్టానికి నన్ను కారణంగా చూపించుకో. ఏంటే నేనేమన్నా కాందే లేంది అంటున్నానా? వాడేమో బండి తాళాలు పోగొట్టుకున్నాడు. డూప్కి ఇవ్వడానికి నువ్వు వాడు ఆఫీస్కి వెళ్ళావు అంతే. అక్కడ వాడి ప్లేస్ అయిపోయింది. దీనికేమంటావే? ఏమిట్రా ఇది? సుఖ సంతోషాలతో సాఫీగా సాగిపోయే కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించను కూడా ఊహించలేదు. అందుకే ఓ పరాయింటి ఆడపిల్లని కోడలుగా తెచ్చుకునేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. కానీ అవేవి చూడకుండా వీడు ప్రేమించాను అనగానే పెళ్లి చేసేశారు. అందుకు అనుభవించాల్సిందే. చూడాకాష్, మీ అక్క ఎలా మాట్లాడుతుందో. ఏయ్, వాడి కర్మకు వాడే లోపల కుమిలిపోతుంటే నువ్వేంటే వాడికి నా మీద కంప్లైంట్ ఇస్తున్నావు? ఏరా, ఇప్పుడు ఎలారా? ఏం చేస్తావు? నాకు ఏమీ అర్థం కావడం లేదమ్మా. అంత చీకటిగా కనిపిస్తుంది. బాధపడకు ఆకాష్. ఇలాంటి సమయంలోనే ధైర్యం కూడగట్టుకుని అడుగు ముందుకు వేయాలి. ఈ కంపెనీ కాకపోతే 1000 కంపెనీలున్నాయి. మరో కంపెనీలో ట్రై చేస్తే ఇంతకన్నా మంచి జాబ్ దొరకచ్చు. మాయ్, నువ్వు నోరు మూసుకో. ఉన్న ఉద్యోగం ఊడగొట్టించి కొత్త ఉద్యోగం చూసుకోమని ధైర్యం చెప్తున్నావా? అలా అంటారేంటి మావయ్య? భార్యగా భర్తకి ధైర్యం చెప్పడం తప్పంటారా? ఇక చాలు. ధైర్యం చెప్తుందంట, ధైర్యం. సరోజ అన్నట్టు భార్యగా వచ్చి చేరే ఈడు బ్రతుకు బండలు చేశావు. ఆలోచిస్తుంటే నా కూతురు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అన్నీ అదన్నట్టే జరుగుతున్నాయి. ఆకాష్, జరిగిందేదో జరిగిపోయింది. ధైర్యంగా ఉండు. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మాకు నువ్వే ఆధారం రా. అధైర్యపడకు. ఏమండి, మీరు అస్తమానం దీని గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. మనం ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు. ఆ భగవంతుడు మనకు అన్యాయం చేయడండి. ఒరే ఆకాష్, వెళ్ళి స్నానం చేసిరా. భోజనం వడ్డిస్తాను. సరే అమ్మా. ఆకాష్, నీ ఉద్యోగం పోయిందని విని నేనెంత బాధపడుతున్నాను. కానీ మీ అక్కయ్య చూసావా? కాస్తన్న మంచి మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతుందో. ఈ ఇంట్లో ఏ చెడు జరిగినా దానికి నన్నే బాధ్యత చేస్తుంది. కారణం నేనంటే నన్ను వేలెత్తి చూపుతుంది. నువ్వే. నేనా? అవును. ఈ రోజు నా ఉద్యోగం పోవటానికి కారణం నువ్వే. ఏంటి ఆకాష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకప్పుడు నువ్వు చేసిన తప్పు ఈ రోజు నా ఉద్యోగం పోవటానికి కారణం. అసలు నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. దయచేసి నేను చేసిన తప్పేంటో చెప్పు. నువ్వు చేసిన తప్పేంటో చెప్పాలి, అంతే కదా? ఒక్క నిమిషం చూడు. చూడు, బాగా చూసి దీనికేం సమాధానం చెప్తావో చెప్పు. ఏంటి సైలెంట్ అయిపోయావు? వాయిస్ బయటికి రావట్లేదా? నీలోనే దాచుకున్న రహస్యం ఎలా బయటపడింది? అది ఈయనకెలా తెలిసింది?
ఆ ఫోటో నా చేతికి ఎలా వచ్చిందని అవాక్కైపోయావా? ఈ ఫోటో నా చేతికిచ్చింది ఎవరో తెలుసా? మా ఎండి. నువ్వు ఆఫీస్కి వచ్చి వెళ్ళిన తర్వాత నన్ను మా ఎండి గారు క్యాబిన్కి రమ్మన్నారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? మే ఐ కమిన్ సార్? ఎస్, కమిన్. సార్, కాంట్రాక్ట్ ఫైల్ సార్. కూర్చో ఆకాష్. సార్, ఒకసారి ఫైల్ చూడండి సార్. నో నో నో, నేను ఆఫీస్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి రమ్మనలేదు. నీ సొంత విషయం మాట్లాడడానికి పిలిచాను. సొంత విషయమా? ఏంటి సార్ అది? నేను ఆఫీసులోకి ఎంటర్ అవుతుంటే ఒక అమ్మాయి ఆఫీసులోంచి బయటికి వెళ్తుంది. ఆ అమ్మాయి ఓ, నా భార్య రాణి సార్. బైక్ తాళాలు పోయాయి, కీస్ తెచ్చమంటే ఇచ్చేసి వెళ్ళింది. ఆహా. ఆకాష్, మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ సార్. ముందు మేము ప్రేమించుకున్నాం. అది వాళ్ళ అన్నయ్యకి నచ్చలేదు, నో అన్నారు. కానీ తర్వాత ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ప్రేమించి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేసావయ్యా. కానీ ఆ తప్పేంటో నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. తప్పేంటి సార్? నాకేమీ అర్థం కావడం లేదు. అదే, ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు చాలా మంచోడివి, కష్టపడి పనిచేసేవాడివి, మీ కుటుంబం కూడా చాలా మంచిది. ఇంత మంచోళ్ళు ఇలా ఎలా మోసపోయారా అని ఆలోచిస్తున్నానయ్యా. మోసపోవడం ఏంటి సార్? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. చెప్పడానికి ఇబ్బందిగానే ఉంది, కానీ చెప్పక తప్పట్లేదు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మంచిది కాదు, క్యారెక్టర్ లెస్ అమ్మాయి. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నీ దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? నా భార్య మంచిది కాదంటావా? ఆకాష్, అయినా నేనేమీ లేంది కాంది మాట్లాడడం లేదు. నేను చెప్పేది నిజం. నీ భార్య చెడు తిరుగుళ్ళు తిరిగి చెడిపోయింది. ఏ కూసవరా? ఆకాష్, నీ భార్య గురించి తప్పుగా మాట్లాడితే నీ కోపం రావడం సహజమే, కానీ దానికి తగ్గ సాక్ష్యం నా దగ్గర ఉంది. హే, సాక్ష్యమా? నా రాణి మంచిది కాదని చెప్పే సాక్ష్యం ఏముందిరా నీ దగ్గర? చూపిస్తానండు. చూడు, బాగా చూడు. చూసావా? ఆవేశంలో నా చొక్కా పట్టుకొని సాక్ష్యం చూపించమని దబాయించావు. నువ్వు ప్రేమించి ప్రయాసపడి పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకున్న నీ ప్రియురాలు తన మాజీ ప్రియుడితో దిగిన ఫోటో ఇది. ఇది నీ సుగుణాల రాశి అసలు గుణం. ఇప్పుడు బాగా అర్థమైందా నీకు? నో, నేను ఇది నమ్మను. ఇందులో ఏదో మోసం ఉంది. ఇదంతా అబద్ధం. నేను నమ్మను. ఆకాష్, ప్రేమించి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని విడదీయవలసిన అవసరం నాకేంటి? కానీ ఒక్కటి చెప్తున్నాను విను. నీ ప్రేమ గుడ్డిది, నీ నమ్మకం పిచ్చిది. ఆమె ప్రేమ మైకంలో మంచి చెడు తెలుసుకోలేకపోయావు. ఆ మత్తులో ఏది నమ్మవు, ఎవరిని నమ్మలేవు. నా మాట గుడ్డిగా నమ్మమని నేను అన్ను, కానీ నేను చెప్పింది నిజమో అబద్ధమో వెళ్ళి నీ భార్యను అడుగు.